నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం జూన్ 7, 2025 శనివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:34 సూర్యాస్తమయం సాయంత్రం 6:39. మరి ఈరోజు తిథి అంటే అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి జ్యేష్ఠ శుక్ల ద్వాదశి. తిథి జూన్ 7 శనివారం తెల్లవారితే 4:56 అండి. జూన్ 7 శనివారం పూర్తిగా ఉందండి, అంటే శనివారం మొత్తం ఉంది. తదుపరి అంటే ఆదివారం సూర్యోదయంతో కూడి ఉండడం వల్ల ద్వాదశి తిథి, ఆ రోజు కూడా ద్వాదశి తిథిగా పరిగణిస్తాము. మరి ఈరోజు నక్షత్రం ఏంటి అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం చిత్తా నక్షత్రం జూన్ 7 శనివారం ఉదయం 10:07 వరకు ఉంటుంది. తదుపరి స్వాతి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి తులారాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు తులారాశిలోకి చెందుతారు. యోగం వారియాన ఉదయం 11:16 వరకు, తదుపరి పరిగా. కరణం భవ సాయంత్రం 6:06 వరకు, తదుపరి కౌలవ రాత్రి 8:31 వరకు, తదుపరి బాలవ కౌలవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం సాయంత్రం 4:20 నుండి సాయంత్రం 6:06 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:28 నుండి ఉదయం 7:12 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం ఉదయం 5:22 నుండి ఉదయం 7:07 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:08 నుండి తెల్లవారితే 4:56 వరకు. అమృత గడియలు తెల్లవారితే 2:55 నుండి తెల్లవారితే 4:41 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుండి మధ్యాహ్నం 12:41 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, వసుదేవుడు పాండవులకు ఏమవుతాడు? ఆప్షన్ ఏ తాత, బి పెదనాన్న, సి మేనమామ. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్వినిరాపేట ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, ఆదిత్య హృదయం ఎవరికి బోధించాను? దీనికైతే జవాబు ఆప్షన్ సి అండి, అగస్త్యుడు శ్రీరాముడికి బోధించెను. మరి ఈ ప్రశ్నకైతే కరెక్ట్గా సమాధానం చెప్పింది ఎవరో ఇప్పుడు చూద్దాము. సూర్యప్రకాష్ గారు, మరియు వెంకటరమణమూర్తి గారు, మరియు మాణిక్యరత్నం గారు, మరియు పద్మ గారు, మరియు త్రినాథ్ పొన్నాడా గారు, మరియు మూర్తి దుర్గా గారు ఈ ప్రశ్నకైతే కరెక్ట్గా సమాధానం చెప్పారు. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు పిల్లలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు ద్వాదశి కదండి. ద్వాదశి మనకి ఈరోజు పూర్తిగా ఉంది. మరి ఏకాదశి ఉపవాసం చేసేవాళ్ళు మరుసటి రోజు కూడా ద్వాదశి ఉంది కదండి, ఆ రోజు వరకు ఉండాలి. ద్వాదశి ఈరోజు 10:30 లోపు, అంటే ఆదివారం 10:30 లోపు బ్రాహ్మణునికి స్వయంపాకం ఇచ్చి ఏకాదశి ఉపవాసాన్ని విరమించవచ్చండి, సరిపోతుంది. మరి అదేవిధంగా ఈరోజు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం అండి. మరియు నటి సరిత, మరియు టెన్నిస్ క్రీడాకారుడు మహేష్ భూపతి, మరియు నటి అమృతారావు వీళ్ళ పుట్టినరోజు అండి ఈరోజు. వాళ్ళకి మనం పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే మన ఛానల్ తరఫున తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు అయితే ఛానల్ తరఫున తెలియజేస్తున్నానండి. ఇవి ఈరోజు
ప్రత్యేకతలు మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు వివాహాలు చేయడానికి మరియు నిశ్చితార్థం చేసుకోవడానికి మరియు పెళ్లి పత్రిక రాసుకోవడానికి, పెళ్లి చూపులకు వెళ్ళడానికి, పెళ్లి కొడుకుని కానీ పెళ్లి కూతురుని కానీ తయారు చేయడానికి, పెళ్లికి సంబంధించిన వస్త్రాలు కానీ వాహనాలు కానీ బంగారం కానీ కొనుగోలు చేయడానికి, అదేవిధంగా గృహప్రవేశం చేయడానికి, అద్దె ఇంట్లో దిగడానికి మరియు ద్వారబంధం ఎత్తడానికి, శంకుస్థాపన చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు ఈరోజు అన్నప్రాసన చేయడానికి, బారసాలు చేయడానికి, విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా స్కూల్స్లో ఓపెన్ చేయాలన్నా, జాయిన్ చేయాలన్నా లేదా అక్షరాభ్యాసం చేయించాలన్నా కూడా ఈరోజు చాలా మంచిది. మరియు ఈరోజు ఇళ్ళ స్థలాలకైనా ఇల్లులకైనా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మరియు వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వడానికి చాలా మంచిది. మరియు నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడానికి కూడా ఈరోజు చాలా మంచిది అండి. లేదా ఉద్యోగాలకి ఎగ్జామ్స్ కానీ అప్లై చేయాలన్నా కూడా ఈరోజు చాలా మంచిది. అదేవిధంగా బోర్లు తీయడానికి, స్లాబులు వేయడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.